నమస్తే, వెల్కమ్ టు 690. ఈ రోజు మరో మట్టిలో మాణిక్యం అయితే తీసుకొచ్చాము. తనే సింగర్ సరస్వతి. నమస్తే సరస్వతి. హాయ్ అక్క, నమస్తే. ఎట్లున్నావు? బాగున్నాక, మీరు ఎలా ఉన్నారు? వస్తున్నా. ఇప్పుడు సింగర్స్ లో, ఫోక్ సింగర్స్ లో నీకు ఇష్టమైన సింగర్ ఎవరు? మధుప్రియ. మధుప్రియ సాంగ్ పాడు. మధుప్రియది ఎందుకు అంత ఇష్టం మధుప్రియ? మధుప్రియ సిస్టర్ అమ్మ అంటే ఆమె చిన్నప్పటి నుంచి తన గోల్ ని తను రీచ్ అయింది. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. కానీ కొంతమంది తెలియక ఆమెను కొంచెం అట్టిట్లా మాట్లాడతారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళ యొక్క, కానీ అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ సిస్టర్ కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. కాబట్టి అక్కను కూడా కొంచెం ఏమంటారు, ఇంప్రెషన్ గా తీసుకుంటా అక్కను. ఓకే అక్క. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. పలక బలపం బాటి అమ్మ బడికి పోతుంటే, పలక బలపం బాటి అమ్మ బడికి పోతుంటే, ఆడపిల్లైనందుకు అమ్మ చదివెందుకంటున్నారా, చదివెందుకంటున్నారా అమ్మ, సందెందుకంటున్నారా. చదువుల తల్లే సరస్వతి దేవి ఆడదే కాదమ్మా, నాకేమో చదివెందుకంటున్నారా. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. సేమ్ మధుప్రియ వాయిస్ లాగా అనిపించింది ఈ సాంగ్ పాడుతుంటే. పర్టికులర్ గా ఒకప్పుడు ఒక ఊపు ఊపిన ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపిన సాంగ్ ఇది మధుప్రియది. చాలా అంటే చాలా పెయిన్ఫుల్ సాంగ్ అనమాట ఇది. అలా అని చెప్పుకోవచ్చు. అంటే నువ్వు చిన్నప్పుడు సాంగ్స్ పాడాను అండ్ కరోనా వచ్చిన అప్పటి నుంచి సాంగ్స్ పాడుతున్నాను అంటే నార్మల్ గా అంటే ఎవరైనా పాడుతూ ఉంటారు కదా, ఏదైనా పని చేసుకునేటప్పుడైనా ఎట్లా ఎవరైనా పాడుతుంటారు. సో ఆ పాట పాడుకునేటప్పుడు ఓకే నేను నాకు సింగరు, మీరు సింగరు బాగా పాడుతున్నావు, నీ వాయిస్ బాగుంది అని ఎవరు బాగా ఎంకరేజ్ చేసేవారు మిమ్మల్ని? ప్రత్యేకంగా పర్టికులర్ గా అని చెప్పలేమక్క. కాకపోతే ఇక ఎవరైతే పెద్దగా ఎంకరేజ్ చేసేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైనా సాంగ్ ఏదైనా పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇంతవరకు డిస్కరేజ్ అంటే ఒకగానొక సందర్భంలో ఫస్ట్ స్టార్టింగ్ లో డిస్కరేజ్ చేసిరు. ఇప్పుడు మెల్లమెల్లగా ఓకే పర్లేదు, మంచిగా సెట్ చేసుకుంటున్నావు, మంచిగానే వాడుతున్నావు, మంచిగానే బయట ఎదుగుతున్నావు అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. ఇంతకు ముందు అట్లా అన్న వాళ్ళు అయితే ఎవరు లేరు. నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చే సందర్భం ఏదైనా ఉంది? నెగిటివ్ కామెంట్స్ అంటే నెగిటివ్ గా ఇంతకు ముందు అన్నారు, ఇప్పుడు అట్లా ఏం లేదక్క. అంటే మా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఇక బాగుంది, అట్లనే ఎదుగు, ఇక మేమంటే తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకున్నాం, నువ్వన్నా కొంచెం మంచిగా ఎదుగు, కొంచెం టైం తీసుకొని సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటుంటారు. ఇక అమ్మ వాళ్ళు మా ఫ్యామిలీ పరంగానైతే సపోర్ట్ ఉంటుంది అక్క. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడికి రాకపోయేదాన్ని, ఈ ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కూడా నేను కాదు. అన్నయ్య ఏం చేస్తుంటారు? అన్న డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు అక్క. లేదు, మా అన్నయ్య సాంగ్స్ అంటే ఈ ఫీల్డ్ పెద్ద టచ్ ఏమి ఉండదు. అన్నయ్య చదువుకుంటాడు, ఎక్కువ చదువుకు ప్రిఫరెన్స్ ఇస్తాడు, స్టడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పుడు. సరస్వతి, విమలక్కతో సభలో పాల్గొన్నప్పుడు ఏమన్నా బహుజన బతుకమ్మ పాటలు అంటే విమలక్కకు చాలా ఇష్టం అని విన్నాను. సో మీరు ఏదైనా పాట పాడతారా ఒకసారి? ఓకే అక్క, పాడతాను. సిన్ని సెల్లెలారా, కన్న తల్లులారా, ఆడబిడ్డలారా, ఈడబిడ్డలారా, పల్లెల్లో పాటాయనే సెల్లెమ్మ, ఢిల్లీలో మోతాయనే సెల్లెమ్మ, పల్లెల్లో పాటాయనే సెల్లెమ్మ, ఢిల్లీలో మోతాయనే సెల్లెమ్మ, సప్పట్లు ఈడాయనే సెల్లెమ్మ, సప్పుడు ఆడాయనే సెల్లెమ్మ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బహుజన బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బహుజన బతుకమ్మ ఉయ్యాలో, మట్టితో నీళ్ళతో ఉయ్యాలో, ప్రకృతి పూలతో ఉయ్యాలో, పెనవేసుకుందమ్మ ఉయ్యాలో, పేదోళ్ళ బతుకమ్మ ఉయ్యాలో, రణమే తానంది ఉయ్యాలో, జనాల బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బహుజన బతుకమ్మ ఉయ్యాలో. బాగుంది.
మన తెలంగాణలో ఫస్ట్ ఎక్కువ అంటే ఆడపడుచులకు ఇష్టమైన బతుకమ్మ పండుగ. సో చాలా బాగుంది సాంగ్ అయితే. ఓకే అక్క. ఓకే సరస్వతి, ఇప్పటి వరకు చాలా ఫోక్ సాంగ్స్ విన్నాము, లవ్ సాంగ్స్ విన్నాము, బతుకమ్మ పాటలు కూడా విన్నాం. సో ఇప్పుడు ఒకటి అమ్మ మీద ఒక పాట పాడు. ఓకే అక్క, తప్పకుండా. ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు, ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ నల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, చేసుకొని బతుకుదామని సెల్కాలల్ల బోర్లేస్తే అప్పులోతు ఎక్కువ ఇసుక నీళ్ళు ఎల్లకపాయే, అప్పులోతు ఎక్కువ ఇసుక నీళ్ళు ఎల్లకపాయే. అసలు అమ్మ గురించి వింటేనే ఏడుపు వచ్చేస్తుంది. నిజానికి ఎంత చెప్పాలంటే కష్టపడ్డా వాళ్ళ కోసమే, వాళ్ళు మన కోసమే బతికిస్తారు కదా. సో వాళ్ళని గుర్తు చేసుకుంటే ఏడిపించేసావు మొత్తానికి. మీరు ఏడ్చి నన్ను కూడా ఏడిపించారు. మనకు అమ్మ అంటే చాలా ఇష్టం. చివరిగా ఇంకొక పాట. ఓకే అక్క, తప్పకుండా. ఏడుపుని ఏడుపుని మరిపిస్తాను. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, ఓ మేమమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డవేలప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట, మేమొక్క పూట బస్తులున్న చూడలేవయ్యా, మేమొక్క పూట బస్తులున్న చూడలేవయ్యా, నువ్వు ఎన్ని బస్తులున్నావో చెప్పలేవయ్యా, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నీ మనసు ఎంత మంచిదో నాన్న, నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఒక్కొక్క పాట పాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అమ్మ గురించి నాన్న గురించి పాడుతున్నాము అంటే నోట్లో నుంచి ఇంకా మాటలు రావు మనకి. సో చివరిగా ఇంకొక పాట, నీకు బాగా ఇష్టమైన పాట, అంటే నీకు ఎక్కువగా ఈ పాట పాడితే నీ వాయిస్ బాగుంది, బాగా పేరు తెచ్చిన సాంగ్. మొన్న ఒకటి ఎస్సీ వాళ్ళది సాంగ్ రికార్డింగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది అక్క, దానికి అది ఎక్కువ పోయింది సాంగ్. ఒకసారి ఓకే అక్క, తప్పకుండా. ఒలచ్చ గుమ్మడి ఓలచ్చ గుమ్మడి మాలోల్లం అంటరనులం అంటరే, ఒలచ్చ గుమ్మడి ఓలచ్చ గుమ్మడి ఓలచ్చ గుమ్మడి మాలోల్లం దళిత జాతులంటరే, ఒలచ్చ గుమ్మడి రాజ్యాంగం రాసిన అంబేద్కరు మాలనే, ప్రజాకవి గోరేటి వెంకన్న మాలనే, ఒలచ్చ గుమ్మడి తెలంగాణ గొంతు సాయి చందన్న మాలనే, ఎందరినో మహనీయుల కన్న తల్లి మాలనే, ఒలచ్చ గుమ్మడి మగ్గమేసి నోళ్ళు మాల, దుక్కి దున్ని నోళ్ళు మాల, బెలాది సైనికులకు శిక్షనిచ్చినోళ్ళు మాల, ఒలచ్చ గుమ్మడి ఒలచ్చ గుమ్మడి ఓలచ్చ గుమ్మడి మాలోల్లం అంటరనులం అంటరే, ఒలచ్చ గుమ్మడి ఒలచ్చ గుమ్మడి ఒలచ్చ గుమ్మడి. నైస్ నైస్. ఓకే, థ్యాంక్ యూ అక్క. బాగున్నాయి సరస్వతి. నువ్వు ఇంకా నీ ఫ్యూచర్ లో ఇంకా మంచి స్టేజ్ కి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ.